నీటి కొరత కారణంగా ఈ నెల 14 నుంచి వచ్చే నెల 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూలో హాస్టళ్లు మెస్లని మూసివేస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్లని పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ను ఓయూ పోలీసులు విచారిస్తున్నారు. ఓయూ అధికారిక లెటర్ని మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న క్రిషాంక్ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన 24 గంటల కస్టడీలో భాగంగా అతన్ని పోలీసులు తీసుకువచ్చి పలు కోణాల్లో విచారిస్తున్నారు. డాక్యుమెంట్ తమ వద్దకి ఎలా వచ్చిందని, తామే మార్ఫింగ్ చేశారా, ఎవరైనా మార్ఫింగ్ చేసిన దాన్ని తమకు పంపించారా, ఆ డాక్యుమెంట్ ఎక్కడెక్కడ ఎలా సర్క్యులేట్ చేశారు అనేక కోణాల్లో విచారణ సాగినట్లుగా సమాచారం. ఇప్పటికే క్రిషాంక్ వెంట అతని అడ్వకేట్ లక్ష్మణ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అడ్వకేట్ మాట్లాడుతూ పోలీసులకు విచారణ సమయంలో పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలపై వచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగాలని అడ్వకేట్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ అధికారులు మన్నే క్రిషాంక్ గారిని చెంచల్గూడ నుంచి ఇన్వెస్టిగేషన్ అంటే కస్టడీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈరోజు 11 నుంచి రేపు 11 వరకు కస్టడీ ఇచ్చిన సందర్భంగా పిఎస్కి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో నేను క్రిషాంక్ గారికి అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి ఐఓ గారిని కలవడం కోసం ఈరోజు ఇన్వెస్టిగేషన్ పర్పస్లో తను కలవడం జరిగింది. ఇప్పుడే ఆ వివరాలు అంటే కస్టడీకి సంబంధించిన వివరాలు కావచ్చు, కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, తనతో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నవి. సుప్రీంకోర్టు డీకే బోస్ గారి జడ్జిమెంట్ కావచ్చు, పరమ్వీర్ సింగ్ సైని జడ్జిమెంట్ కావచ్చు, సుజన్ కుమార్ జడ్జిమెంట్ కావచ్చు, అదేవిధంగా కె లక్ష్మణ్ గారు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ కావచ్చు. ఈ జడ్జిమెంట్స్ గురించి ప్రస్తావన చేయడం జరిగింది. కస్టడీలో ఉన్నప్పుడు ఏదైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడి దగ్గర నుంచి బలవంతంగా ఎలాంటి విట్నెస్ కానీ ఎలాంటి సీజింగ్కి సంబంధించిన ఇష్యూస్ ఆయన ప్రమేయం లేకుండా బలవంతంగా సీజ్ చేయడానికి లేదు. అంటే ఇన్వెస్టిగేషన్కి ఆయన సపోర్ట్ చేస్తాడు కానీ బలవంతంగా సీజ్ చేయడానికి లేదు. దానికి సంబంధించిన కొన్ని జడ్జిమెంట్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్ని కూడా మేము కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి రావడం.